హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మోరంగడ్డ స్వీట్గా ఉండాలన్నా మనకి నీళ్ళు పోసి ఉడకబెట్టకుండా మంచిగా ఉడికేలా చూపిస్తున్నాను. ఉడికినాక చూడండి, పిండి పిండిలాగా ఇట్లా కనిపించాలి. మనం తీసుకున్నప్పుడు ఎక్కువ మట్టిగా ఉంటాయి కదా, అవి మట్టిలో వంతాయి కాబట్టి ఎక్కువ మట్టినే ఉంటుంది వీటికి. ఈ మట్టి తొందరగా పోవాలంటే మనకి ఎక్కువసేపు టైం పడుతుంది కడగాలంటే. దీని నిండా వాటర్ పోసుకోవాలి, మునిగేటట్టు వాటర్ పోసి కొంచెం ఉప్పు వేయాలి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. అర్ధగంట సేపు నానితే తొందరగా వెళ్తుంది మట్టి. కడిగినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, 2-3 సార్లు బాగా కడిగి పొయ్యి మీద ఇడ్లీ కుక్కర్ పెట్టి అందులో నీళ్ళు పోయాలి. ఖాళీ ప్లేట్లను పెట్టేసుకోవాలి. ఇట్లా నేనైతే 2 ప్లేట్లు పెడుతున్నాను ఖాళీవి. పెట్టినాక ఈ పైన ఇట్లా పెట్టేసుకోవాలి. వీటికి వాటర్ తలగొద్దు, ఆవిరి మీదనే పెట్టేసుకుంటే ఉడికితే బాగా ఉంటుంది. టేస్ట్ సప్పగా ఉండవు. నీళ్ళు పోసి ఉడకబెడితే సప్పగా ఉంటాయి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికినాక చూపిస్తున్నాను. షాక్ పెట్టి గుచ్చి చూస్తే ఇట్లా దిగాలి. అప్పుడు మనకు మంచిగా ఉడికినట్టు. వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు కదా. మా దగ్గర అయితే మోరంగడ్డ అంటారు వీటిని. చిన్నప్పుడైతే కుండలో పెట్టి కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. నేనైతే ఇట్లా ఇడ్లీ కుక్కర్లో ఆవిరి మీద ఉడికిస్తాను. ఉడికినాక ఇట్లా పిండి పిండిలాగా ఉంటుంది లోపల. టేస్ట్ బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.